ఇలా ఎందుకు వస్తాడో ఎందుకు పోతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఊరుకో సూపర్ హిట్. ఓకే, ద రాజాసాబ్ సినిమా ఇప్పుడు చూసి వస్తున్నా ఏదో తేడా కొడుతుంది అనిపించింది, తేడా కొట్టేసింది. ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే రాజు వాళ్ళ నాయనమ్మకి తాతయ్య అంటే ప్రాణం. ఎప్పుడో 60 years బ్యాక్ కనబడకుండా పోయిన వాళ్ళ తాతని వెతుక్కుంటూ రాజు బయలుదేరుతాడు. అలా వెళ్ళిన రాజుకి తెలిసిన నిజాలు ఏంటి, వాళ్ళ తాత దొరికాడా లేడా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఈ మూవీలో వన్ అండ్ ఓన్లీ బెస్ట్ థింగ్ ద రాజాసాబ్ ఈజ్ ప్రభాస్. నిజం చెప్తున్నా, ఇలాంటి ఎనర్జెటిక్ ప్రభాస్ ని చూసి ఎన్ని ఇయర్స్ అయిందో కూడా గుర్తులేదు. కొన్ని సీన్స్ ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ ఉంటది, చాలా బాగుంది. ఆయన కామెడీకి చాలా ట్రై చేశారు. ఇంకా ఆయన ఎనర్జీ కానీ అన్ని కూడా స్క్రీన్ మీద బాగా రిఫ్లెక్ట్ అయ్యింది. ఇంకా తమన్నా మ్యూజిక్ కొట్టిండు, ఓకే పర్లేదు, బాగుంది అనిపించింది. ఇంకా వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ సూపర్ ఉంది. హిప్నోటిజం, ట్రాన్స్ అంటాడు, దయ్యం అంటాడు, శుద్ర పూజలు అంటాడు, అదేటో పోతుంది, బట్ బాగా తీసుకెళ్లారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ఎక్కడెక్కడ అయితే పడిందో ఆ కాన్సెప్ట్ ని చాలా చాలా బాగా వాడుకున్నాడు అనిపించింది. ఇంకా బాగుంది అంటే అక్కడక్కడ CGI చాలా బాగుంది అనిపించింది. ఇంకా అక్కడక్కడ సీన్స్ లో కామెడీ, ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కామెడీ ఓకే పర్లేదు అనిపించింది. సినిమా అయిపోయే టైంకి అయితే నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఏదైతే ద రాజాసాబ్ అనే లుక్ ని రివాల్వ్ చేశారో, ఏదైతే పుట్టలో వేలు పెడితే కుట్టన ఒక రివర్స్ ఫైట్ గురించి బాగా హైప్ చేశారో అవేవి ఈ సినిమాలో లేవు. అసలు నేను మూవీకి పోయిందే ఆ సీన్ గురించి, ఆ సీనే లేపేశారు. ఇప్పుడు చాలా మంది అవే చూసి సినిమాకి వెళ్తారు. మీరు కూడా ఖచ్చితంగా నాలాగానే డిసప్పాయింట్ అవుతారు, ఇది మాత్రం గ్యారంటీ. ఇంకా మేజర్ నెగటివ్ ఏంటి అంటే కాన్సెప్ట్ ని ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సరే, కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలి అనుకున్నారు, ఓకే, ఫైట్స్ పెట్టుకున్నారు, సాంగ్స్ పెట్టుకున్నారు, ముగ్గురు హీరోయిన్స్ ని పెట్టుకున్నారు, రొమాంటిక్ ట్రాక్ పెట్టుకున్నారు, అది అంతా ఓకే. సెకండ్ హాఫ్ లో హౌస్ లోకి ఎంట్రీ అయ్యాక అది అంతా ఏంటి అనేది చూపించారు, బాగుంది. ఆ తర్వాత 2 యూనిక్ పాయింట్స్ రివాల్వ్ అవుతాయి, మరి అవే ప్రాపర్ గా ఎక్స్ప్లోర్ చేయడం ఆపేసి మళ్ళీ అదే కామెడీ, అదే రొమాంటిక్ ట్రాక్ పెడితే ఇంకా మీరు ఆ పాయింట్స్ తీసుకొని ఏం యూజ్? ఆ పాయింట్స్ ఏమైనా నార్మల్ పాయింట్సా అంటే కాదు, దేర్ ఆర్ వెరీ కాంప్లెక్స్ పాయింట్స్ టు డీల్ విత్. ఆ సెకండ్ హాఫ్ అంతా ఎటెట్టో వెళ్ళిపోతుంది, ఎటు వెళ్తుందో అర్థమయ్యే టైంకి క్లైమాక్స్ వచ్చేస్తుంది. అసలు ద రాజాసాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ అవసరమే లేదు. మాల్వికా మోహన్ గారి ట్రాక్ ప్రాపర్ గా యూజ్ అవుతుంది. మిగతా ఇద్దరు హీరోయిన్స్ నిధి అగర్వాల్, రిద్దా కుమార్ లేకపోయినా కూడా సినిమాకి పోయేది ఏం లేదు. అసలు ఇంకో దరిద్రం ఏంటి అంటే సెకండ్ హాఫ్ లో నచ్చే సాంగ్ పెట్టడానికి నిధి అగర్వాల్, రిద్ది కుమార్ ని హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేలా చేశారు. దీని బదులు సాంగే లేపేస్తే అయిపోయేది కదా. సంజయ్ దత్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ VFX లోనే కనిపిస్తాడు, పెద్దగా భయపెట్టలేదు, బట్ ఓకే. ప్రభాస్ గారి ఎనర్జీ, ఎమోషన్స్ తప్ప పెద్దగా వర్క్ అయ్యింది ఏం లేదు. ఓవరాల్ గా మూవీ అయితే పర్లేదు. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్, IM.